ఎక్స్క్యూజ్ మీ, నేను యాక్చువల్లీ ఇప్పుడు ఓ చిన్న మీటింగ్లో ఉన్నాను. మా ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఐ విల్ కాల్ యూ లెటర్. ఓకే, టెల్ మీ. ఎక్స్క్యూజ్ మీ, మై ఫోన్. ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని మీరు ఆల్రెడీ ఫోన్లో చెప్పేశారు కదా, మరి ఫోన్ పెట్టేసేయాలి కదా. ఇది బేసిక్ కామన్ సెన్స్. అది మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్లతో కాల్ మాట్లాడితే ఎలా? నేను మీకు ఎంత ఇంపార్టెంట్? నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికే మీకు టైం సరిపోదే. వేరే వాళ్లతో మాట్లాడేంత టైం ఎలా సరిపోతుంది? అతను మా ఆడిటర్. ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ మాట్లాడుతున్నారు, ప్లీజ్. ఎవరైతే ఏంటి, మీరు నాతో ఉన్నప్పుడు నాతోనే మాట్లాడాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నన్ను ఇలా వెయిట్ చేయించటం నాకు అస్సలు నచ్చదు. నేను హర్ట్ అవుతాను. నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడడం లేదు. చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు కదా, మీరే మాట్లాడండి. మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను మా చెల్లి మాత్రమే ఉంటాం. మాకంటూ ఎవరూ లేరు. ఓ, ఏ ఎవరైనా ఉంటేనే మమ్మల్ని పెళ్లి చేసుకుంటారా? అలా అనుకోకండి. మాకు కూడా ఎవరూ లేరు. నేను, మా అన్నయ్య, మా అమ్మ, మేము ముగ్గురమే ఉంటాం. ఈ పెళ్ళిళ్ళ తర్వాత మొత్తం మనం 5గురం అవుతామేమో. నేను లోపల అన్నాను కదా, నాకు మా చెల్లి పెళ్ళే ఇంపార్టెంట్ అని. నేను తన కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని. దానికి మీరేమైనా హర్ట్ అయ్యారా? ఎందుకు ఫీల్ అవ్వాలి? మీకు మీ చెల్లంటే ఎంత ఇష్టమో మీ మాటల్లోనే అర్థమైంది. మొన్న గుళ్ళో మా అన్నయ్యని చూశారు కదా, అప్పుడే మాకు అనిపించింది మీరు కూడా మా అన్నయ్య నన్ను ఎలా చూసుకుంటారో అలాగే మీ చెల్లెల్ని కూడా మీరు చూసుకుంటారని. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా అప్పుడే అనిపించింది. అయితే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటండి? ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన భూమికి చెప్పారో లేదో, అసలు భూమి బయలుదేరిందో లేదో, ఎక్కడిదాకా వచ్చిందో ఏంటో. వీళ్ళేమో బయటికి వెళ్ళి మాట్లాడేసుకుంటున్నారు. త్వరగా రమ్మా భూమి. దేవుడా, అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు. ఎవరమ్మా నువ్వు? తారమ్మ గారి కోసం వచ్చానమ్మా. మా అమ్మగారికి కావలసినవన్నీ తీసుకొచ్చాను. మా అమ్మగారు ఎక్కడా? మా అయ్యగారు ఎక్కడా? ముందు నువ్వు వెళ్ళు. అబ్బాయితో మాట్లాడుతుంది. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? తీసుకోండమ్మా. ఇప్పుడే వస్తాను. ఆ, హలో అమ్మా భూమి, నేను మీ అత్తయ్యని. అత్తయ్య, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మీ నంబర్కి నేను చాలాసార్లు ఫోన్ చేశాను. అవునా? ఇందాక నేను నీకు ఫోన్ ట్రై చేస్తుంటే గగనొచ్చి ఫోన్ లాగేసుకున్నాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. నీకు మీ మామయ్య విషయం చెప్పారా? చెప్పారత్తయ్య. మరి ఇంకా ఎందుకు రాలేదమ్మా? ఎక్కడున్నావు నువ్వు? నేనప్పుడే బయలుదేరదాం అనుకున్నాను, కానీ ఆ అపూర్వ ఇంటి నుంచి బయటకు ఒక్క అడుగు కూడా పెట్టనివ్వలేదు. పక్కడ్బందీగా కాపలా కాసింది. ఎన్నో ప్రయత్నాలు చేసి నేను బయలుదేరాను. దగ్గరలోనే ఉన్నానత్తయ్య. మీరు మాత్రం ఏదో ఒకటి చేసి అక్కడ ఆపేయండి. నా చేతుల్లో ఇప్పుడేం లేదమ్మా. నేను ఆపాలని చాలా ప్రయత్నం చేశాను,
కానీ వాడి గురించి నీకు తెలుసు కదమ్మా, నా మాట అస్సలు వినట్లేదు. ఎక్కడ నీతో అన్నీ చెప్పేస్తానేమోనని నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య నేను వస్తున్నాను. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి చూపులు చూసుకున్నారు. 2 జంటలు కలిసి మాట్లాడుకోవడానికి టెర్రస్ పైకి వెళ్లారు. ఏంటేంటి 2 జంటలా? అవునమ్మా, పూరిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయి కండిషన్ పెట్టాడు. మీ మావయ్య నీతో చెప్పే ఉంటారు కదా. చెప్పారు, కానీ ఈయన నిజంగానే ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళారా? అవునమ్మా, నాకు అదే టెన్షన్గా ఉంది. అత్తయ్య ఇంతకీ ఎవరా అమ్మాయి? తారా అంట. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు భూమి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది. అత్తయ్య నేను వచ్చేస్తున్నాను. బావ నన్ను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. మీరు అర్జెంటుగా ఆ తారా వాళ్ళ అన్నయ్య నెంబర్ సంపాదించి నాకివ్వండి. ఆ అబ్బాయి నెంబరా? ఎందుకమ్మా? ఎందుకేంటత్తయ్యా? గగన్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. నేనే అతని పెళ్ళాన్నని చెప్తాను. ఆ, కరెక్టేనమ్మా. నీకు మంచి ఆలోచనే వచ్చింది. నేను ఎలాగైనా ఆ అబ్బాయి నెంబర్ కనుక్కొని నీకు చెప్తాను. నువ్వు వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడు. సరే అత్తయ్య, నేను మాట్లాడతాను. మీరైతే తొందరగా నాకు అతని నెంబర్ పంపించండి, సరేనా? సరేనమ్మా. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. పెళ్ళనేది 100 పంట అంటారు. అంటే 100 కలిసి బతకాల్సిన వాళ్ల మధ్యలో ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరేం పర్వాలేదు, చెప్పండి. ఏదైనా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నేను శివ అనే అబ్బాయిని ప్రేమించాను. అంతే ఓకే అనుకున్నాం. మండపంలో పెళ్లి పెట్టుకున్నాం. కానీ అనుకోకుండా ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. ఇది ముఖ్యంగా మీకు చెప్పాలనిపించింది. రేపు మన పెళ్ళైన తర్వాత మీ దగ్గర నేను నిజాన్ని దాచాను అన్న రిగ్రెట్ ఫీలింగ్ నాకు ఉండకూడదు కదా. అంటే ఈ విషయం కూడా అన్నయ్య చెప్పారా? అవును, మీ అన్నయ్య ఏ సీక్రెట్స్ దాచుకోకుండా చెప్పారు కాబట్టే మీ ఫ్యామిలీ మీద మాకు ఇంప్రెషన్ పెరిగింది. మీ అన్నయ్యకి నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలన్నా, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలన్నా దానికి కారణం మీ ట్రాన్స్పరెన్సీయే. థ్యాంక్ గాడ్. మరి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా? అవును, ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? మరి ఈ పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నేను ప్రేమిస్తున్నది మా చెల్లిని.